అందరికీ నమస్కారం. నేను మీ విభాని. ఈరోజు దొరకని జింక అనే కథ చెప్పుకుందాం. సరేనా? కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలో ఒక జింక ఉండేది. ఆ జింకకి ఒకరోజు ఉదయం పూట బాగా ఆకలేసింది. ఏమైనా ఆహారం వెతుక్కుందాము అని అడవిలోకి బయలుదేరింది. అలా పోతా ఉంటే అనుకోకుండా ఒక సింహం ఎదురయ్యింది. ఆ సింహానికి కూడా చాలా ఆకలిగా ఉంది. అది జింకను చూసి, ఆహా, ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది అనుకుంటూ ఎగిరి జింక మీదకు దూకింది సింహం. జింక అదిరిపడి వేగంగా వెనక్కు తిరిగి పారిపోసాగింది. కానీ సింహం వదిలితేనా, అది కూడా అంతే వేగంగా జింక వెంట పడింది. జింక అలా ఉరుకుతూ ఉంటే ఒక కోతి కనిపించింది. కోతిమామ, కోతిమామ, ఎలాగైనా నన్ను ఈ సింహం బారి నుంచి కాపాడవా? నీకు మంచి తీయని మామిడి పళ్ళు దొరికే తోటకు దారి చూపిస్తా అని వేడుకుంది. కోతిమామకు మామిడి పళ్ళంటే నోరూరింది. సరే అంటూ ఒక పెద్ద రాయి తీసుకొని బలమంతా ఉపయోగించి సింహం ముఖం మీదకి విసిరింది. పాపం ఆ సింహానికి దెబ్బ తగిలింది. దాంతో ఆ సింహం జింక వెంట పడడం ఆపి కోపంగా కోతి వైపుకు తిరిగింది. అమాయకమైన జింక మీదకు పోవడం కాదు, చేతనైతే నా మీదకు రా, ఈసారి కొడితే మూతి కాదు ఏకంగా తలే పగిలిపోతుంది అంది కోతి ఇంకొక రాయి తీసుకొని. సింహానికి మరింతగా కోపం పెరిగింది. ఉండు, నీ పని చెబుతా అంటూ ఎగిరి కోతి మీదకు దూకింది. వెంటనే కోతి సింహానికి అందకుండా ఎగురుతూ దూకుతూ వేగంగా వేపమాను పైకి చేరుకుంది. ఇక ఏమీ చేయలేక సింహం నిరాశతో జింక కోసం చూసింది. కానీ జింక అందితేనా, ఛాన్స్ దొరికింది కదా అని చాలా దూరం పారిపోయింది. దాంతో ఆ సింహానికి జింక దొరకలేదు, కోతి అందలేదు, పైపెచ్చు దెబ్బ కూడా తగిలింది. ఇక ఏమీ చేయలేక ఆ నొప్పితో అడవిలోకి వెళ్ళిపోయింది.